ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. ఫ్రీ ఇసుక ఆయన ప్రజలకు అందజేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆదోని నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమంటే, గర్సుకు సంబంధించి ఇసుకకు సంబంధించి ప్రజల నుంచి కొన్ని అపోహలు వస్తూ ఉన్నాయి. ఆ అపోహలు ఏమంటే, బైచిగేరి మజారా గ్రామమైనటువంటి కొండాపూర్ నుంచి టిప్పర్లకు టిప్పర్లు గర్సు ఆదోనికి చేరుతున్నది. మరి ఆ విధంగా చేరడానికి పొలిటికల్గా ఎవరు మద్దతు ఇస్తున్నారు, ఎవరి మద్దతుతో ఈ టిప్పర్లు ఆదోని వరకు పోతున్నాయి అనేది ఒకటి. తర్వాత రెండోది, ఇసుకకు సంబంధించి ఈరోజు ఇసుక ఆదోనికి రావాలంటే టిప్పర్కు 25-26 వేల రూపాయలు వసూలు చేయడం జరుగుతూ ఉంది. దానికి నిన్న మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారంటే, మీడియా మిత్రులు అడిగినారు నిన్ననే. దానికి ఆయన చెప్పడం ఏమంటే, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వర్షాలు ఎక్కువైపోయి ఆ ఇసుక అనేది అందుబాటులో లేకపోవడంతో ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి అమ్ముతున్నారు కాబట్టి కాస్త రేట్ ఎక్కువగానే అమ్ముతున్నారని ఆయన అంటున్నాడు. మేమేమంటున్నామంటే, అది సమర్థించుకోవడం తప్ప దీని మీద మీరు ఎటువంటి అజమాయిషీ చేయడం లేదు. ఆ విధంగా మీరు ఏ అజమాయిషీ చేయకపోవడంతో ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఎలక్షన్ల ముందు మరి పార్థసారథి గారు ఈ ఆదోని నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి కార్యక్రమాలు జరగకుండా, ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేను ఆదోనిలో పరిపాలన చేస్తానని చెప్పడం జరిగింది. మరి గర్సు విషయంలో, ఇసుక విషయంలో ఇంత జరుగుతున్నా కూడా మరి పార్థసారథి గారికి తెలియకుండా పోయిందా, లేక తెలిసి లోపాయికారి ఒప్పందంతో, అంటే మీకు మద్దతు ఇచ్చినటువంటి పార్టీలతో వాళ్ళకేదో లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో మీరు చూసి చూడనట్లు పోతుండారని మా అభిప్రాయం. కాబట్టి దీనిపైన ఇప్పటికైనా కూడా మరి పార్థసారథి గారు ఆయన నిజాయితీని నిరూపించుకోవడం కోసం అని చెప్పి మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. తర్వాత నిన్న మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు, ఇంత జరుగుతున్నా కూడా ఆదోనిలో వైసీపీ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదు అని ఆయన మాట్లాడడం జరిగింది. మేము ఎందుకు నోరు మెదపడం లేదు అంటే, ఈ కూటమి ప్రభుత్వము మరి మంచి చేస్తున్నది, చెడ్డ చేస్తున్నది, ప్రజలకు ఇంకా తెలియాలా. ప్రజలకు తెలిసినప్పుడు అవసరమైన సందర్భంలో మేము నోరు విప్పే వాళ్ళమే కానీ అనవసరమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టి ఎటువంటి ఆధారాలు లేకుండా ఒకరి మీద ఆరోపణలు చేయడం అనేది మాకు రాజకీయంగా నేర్పిన విద్య కాదు. నిన్న మొన్నటి వరకు మీరు ఎమ్మెల్యే పార్థసారథి గారికి వెన్నంటి ఉన్నారు. ఆయన గెలుపు కోసం నిరంతరము కృషి చేసినారు. మరి అటువంటి వాళ్ళు మీ మధ్య ఈ విభేదాలు ఎందుకు వచ్చినాయంటే, మీలో మీరే ఒకరి మీద ఒకరు అభిప్రాయ భేదాలు కల్పించుకొని ఆదోని నియోజకవర్గంలో ఈ ఇసుక విషయంలో, ఈ గర్సు విషయంలో ఈ పరిస్థితిని తెచ్చినారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే పాపం బద్దలు కావాలంటే కొంత సమయం ఇవ్వాలి. ఆ సమయం కోసం మేము కూడా కాస్త అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము మాట్లాడడం లేదు. కానీ మాట్లాడడానికి, విమర్శలు చేయడానికి, పరిస్థితులు ఎప్పుడప్పుడు ప్రజలకు చెప్పడానికి మాకేం భయం లేదు. భయపడే రక్తము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ లేదు. ఈరోజు అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి రక్తము, అటువంటి
గాంభీరము అటువంటివే మాకు వంటబట్టి ఉన్నాయి. కానీ మేమేదో భయపడి నోరిప్పడం లేదు అనేది మాత్రం అది వాస్తవం. అది గ్రహిస్తే బాగుంటుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా మీలో ఉన్నటువంటి విభేదాలు మీరు ఏ విధంగా పరిష్కరించుకుంటారో మాకు అనవసరం. మిమ్మల్ని ఆదోని నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా పార్థసారథి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినారు ప్రజలు. కాబట్టి పార్థసారథి గారు చెప్పినటువంటి విధంగా ఆయన నిజాయితీని నిరూపించుకోవాలా, నిజాయితీగా పరిపాలన కొనసాగించాలని మా అభిప్రాయం. ఆ విధంగా మరి ఆయన తప్పుదారి పట్టినాడు. మేము ఎంతవరకు పోవాలో అంతవరకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా మా పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది. మా ఎమ్మెల్యే గారు కూడా కాస్త సంయమనం పాటించండి అని మాకు చెప్తున్నారు. కాబట్టి మేము కూడా నోరు ఇప్పలేకపోతున్నాం. కానీ దాన్ని ఆసరా చేసుకొని వైఎస్ఆర్ పార్టీ మీద బురద చల్లడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా కూడా మరి వైఎస్ఆర్ పార్టీని మీరు పార్టీ పైన బురద చల్లడం మానుకుంటే మంచిదని మేము హితవు పలుకుతూ ఉన్నాము. నా పేరు ఎస్ గోపాల్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఆదోని.